నమస్కారం. శ్రీ హనుమాన్ చాలీసా పఠనం మన జీవితంలో శాంతిని, బలాన్ని, విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పఠించడానికి కొన్ని విశేషమైన శుభవేళలు ఉన్నాయి. మన తెలుగు సంప్రదాయంలో వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందు, తెల్లవారుజామున 4 నుండి 6 గంటల మధ్య సమయం అత్యంత శ్రేష్టమైనది. ఈ సమయంలో పఠించడం వల్ల మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. సానుకూల శక్తి ప్రవాహము అధికంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన సమయం. అలాగే సంధ్యా సమయం అంటే సూర్యాస్తమయం వేళ కూడా హనుమాన్ చాలీసా పఠనానికి చాలా మంచిది. పగలంతా కూడగట్టుకున్న అలసట, ఒత్తిడి దూరమై మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని, ఇంట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్మకం. ఇక వారాలలో మంగళవారం మరియు శనివారం శ్రీ ఆంజనేయస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజులు. ఈ రోజులలో హనుమాన్ చాలీసా పఠిస్తే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. సంకటాల నుండి విముక్తి లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, మీకు ఏదైనా కష్టసమయం ఎదురైనప్పుడు, భయం, ఆందోళన కలిగినప్పుడు లేదా ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు హనుమాన్ చాలీసాను పఠించవచ్చు. ఇది ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆటంకాలను తొలగిస్తుంది. గుర్తుంచుకోండి, ఏ సమయంలో పఠించినా ముఖ్యమైనది మీ భక్తి, ఏకాగ్రత. శుచిగా, ప్రశాంతమైన మనస్సుతో హనుమాన్ చాలీసాను పఠించండి. శ్రీ ఆంజనేయస్వామివారి కృప ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.